ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన దేవుని పిల్లలారా అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మన మేలు కోరి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా విందాం, ఆశీర్వదించబడదాం. ఈరోజు అంశం ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లల్లో నటించవచ్చా? ఈరోజు అంశం ఏంటి? దేవుని పిల్లలు నటించవచ్చా? చాలా జాగ్రత్తగా మనం విందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కలిగజేసిన తండ్రి నటించలే ఎక్కడ. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన కుమార్తెగా, ఆయన కుమారులంగా మనం నటించే వారంగా ఉండకుండా క్రీస్తును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ఈరోజు మనం చూద్దాం, నటించే కొంతమందిని మనం చూడబోతున్నాం. నా సహోదరి సహోదరుడు, నటిస్తే నష్టపోతాం. నటన అంటే లోపల లేనిది బయటకు చూపించడము, అదే నటన అనే అర్థం. లోపలే ఉండదు, కానీ ఉన్నట్టు నటించడం. పైన చూడడానికి ఒక వేషం ఉంటుంది, లోపల ఒక వేషం ఉంటుంది. లోపలిది పైది వేరువేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి యథార్థం ఉన్నాడంటే లోపల అలాగే ఉంటాడు, బయట కూడా అలాగే ఉంటాడు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి మనం చూద్దాం. నటిస్తే నష్టపోతాం, చాలా నష్టపోతాం. దేవుని ఎదుట నటించొద్దు, మనుషుల ఎదుట నటించొద్దు, నీ భర్త దగ్గర నటించొద్దు, నీ భార్య దగ్గర నటించొద్దు, నీ బిడ్డల దగ్గర నటించొద్దు, అలాగే తల్లిదండ్రుల దగ్గర నువ్వు నటించొద్దు. నటిస్తే ఎంత నష్టమో మనం చూడబోతున్నాం. దేవుని చిత్తం అయితే ఒక 5 మందిని నటించిన వారిని చూడబోతున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1 నటించే వ్యక్తిని మనం చూద్దాం. ఈయన ఎలా నటిస్తున్నాడో తెలుసా? ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన ఎవరంటే యాకోబు గారు తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నటిస్తున్నాడు. ఎందుకు నటిస్తున్నాడంటే ఆశీర్వాదం పొందడానికి నటిస్తున్నాడు. చెప్పండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. ఎందుకు నటిస్తున్నాడంటే ఆశీర్వాదం పొందడానికి నటిస్తున్నాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తన పొందుకోవడానికి నటిస్తున్నాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం, దయచేసి ఆదికాండం 27వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగెను. అందుకు యాకోబు, నేను యేసేవను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనిను. తండ్రి అయిన ఇస్సాకు దగ్గర యాకోబు గారు చాలా చక్కగా నటిస్తున్నాడు. తండ్రికి ఒక ఆశ వచ్చింది. వృద్ధాప్యంలో కళ్ళు కనపడిన స్థితిలో వచ్చినప్పుడు వేట మాంసం తినాలని ఆశ వచ్చింది. ఆ ఆశని బట్టి తన పెద్ద కుమారుడు యేసేవని పిలిచి, కుమారుడా, అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకురా నాయనా, నేను తిని నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఈ మాట విన్న ఇస్సాకు భార్య పెద్ద కుమారుడికి ఆశీర్వాదం రాకూడదని, చిన్న కుమారుడికి ఆశీర్వాదం రావాలని చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి, ఇదిగో మన దొడ్డిలోనికి వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకురా, నేను త్వరగా దానిని వంటకం చేసి నీ చేతికి ఇస్తా, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గరికి ఆ వంటకం అందించు, ఆ భోజనం అందించు. అప్పుడు మీ నాన్న మీ అన్నని దీవించి ఆశీర్వాదాలతో నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. వెంటనే అన్నాడు, అయ్యో అమ్మా, నాకు ఆశీర్వాదం వస్తుంది లేదా శాపం వస్తుందని భయపడ్డాడు. లేదు లేదు, నేనంతా చూసుకుంటాను వెళ్ళాను. మేకపిల్ల తెచ్చిచ్చాడు. తల్లిగారు బాగా
వంటకాన్ని సిద్ధపరిచేసింది. వెంటనే వంటకం తీసుకొచ్చాడు, భోజనపానం తీసుకొచ్చాడు. ఇప్పుడు తండ్రిని ఇస్సాకు దగ్గర తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలే ఇవి. మరొకసారి ఆ మాట చదువుకుందాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను యేసేవను నీ జ్యేష్ఠ కుమారును. ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే నటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే నటించడంలో ఏముంటుంది తెలుసా? అబద్ధం ఉంటది. నటించే దాంట్లో ఏముంటది? నిజాయితీ ఉండదు, అబద్ధం ఉంటది. నేను నీ జ్యేష్ఠ కుమారుడిని యేసేవను అంటున్నాడు. నటించాడు, నిజమే. ఎలా నటించాడో తెలుసా? యేసేవ వేసుకున్న ఒక డ్రెస్సు ఇంట్లో ఉండగా ఆ డ్రెస్సు యాకోబు వేసుకున్నాడు. యేసేవుకి తన శరీరం అంతా రోమములు కలిగిన శరీరము కనుక ఆయన ఆ మేకను వధించిన తర్వాత లేదా మేక పిల్లను వధించిన తర్వాత వంటకానికి ముందు ఆ బొచ్చంతా కూడా అంటించుకున్నాడేమో. మొత్తానికి తండ్రికి కళ్ళు కనపడవు కాబట్టి వేషం వేసుకొచ్చాడు, నటిస్తున్నాడు. నేను నీ కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన యేసేవును అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంతగా నటిస్తున్నాడు చూడండి, ఎంతగా నటిస్తున్నాడు చూడండి. నటించే వ్యక్తి కష్టాలు పాలవుతారు, నష్టాలు పాలవుతారు. కానీ దేవుని ప్రణాళిక యాకోబు మీద ఉంది కాబట్టి ఆయన నష్టపోరు. దేవుని కృప ఉంది కాబట్టి ఆయన నటించినా కూడా ఆయన మాటిచ్చాడు దేవుడు. అందుకనే కృపను విడిచిపెట్టలేదు దేవుడు ఆయన పట్ల. ముందుకు సాగుతాం. ఇప్పుడు తన తండ్రిన ఇస్సాకు కొంచెం భయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుదాం మాటలు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికనని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుడి చేతనే అని చెప్పాను. నటిస్తున్నాడు. ఇంత త్వరగా ఎలా వచ్చింది ఆయన? ఈ ఆహార భోజన పానీయాలంటే కుమారుని నీ దేవుడైన యెహోవే నా ఎదుటికి దానిని రప్పించును అని చెప్తున్నాడు. అప్పటికి ఇస్సాకు సందేహపడుతున్నాడు ఈయన నటిస్తుంటే. ముందుకు చూసినట్లయితే ఏం రాయబడిందో చదువుదాం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు యేసేవను నా కుమారుడు కావో, నేను నిన్ను తడి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తవిడి చూచి, స్వరము యాకోబు స్వరము, గాని చేతులు యేసేవు చేతులే అనిను. అప్పటికి వేషం తండ్రికి చూపిస్తున్నాడు, నటన చూపిస్తున్నాడు అంటున్నాడు. స్వరం చూస్తే యాకోబుగానే ఉందే, తవిడి చూస్తే మాత్రం నా పెద్ద కుమారుడు లాగా ఉన్నారే అనుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా నటించి ఆశీర్వాదాన్ని పొందడానికి చాలా చాకచక్యంగా యాకోబు నటించాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మాట కూడా. యాకోబు చేతులు తన అన్నయ్యన యేసేవు చేతుల వలె రోమము కలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసేశాడు? దీవించేశాడు. నటించి దీవెన పొందాడు. కానీ నటన తర్వాత, దీవెన పొందిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడ కష్టపడ్డాడు? మామయ్య లాభాన్ని దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. మామయ్య ద్వారా 10 సార్లు మోసపోయాడు. మామయ్య కూడా చాలా చిన్నవాడు కాదు, యాకోబు కంటే ముంచిన వాడు కనుక 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. దేవుని కృప ఉండబట్టి తిరిగి కృపాక్షేములతో తన యొక్క ఇంటికి రాగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నటించుట వలన శ్రమలు తెచ్చుకుంటాము. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడండి? 20 సంవత్సరాలు. ఏమండి, మొదటి భార్య కోసం 7 సంవత్సరాలు, రెండో భార్య కోసం 7 సంవత్సరాలు, ఆ తర్వాత 6 సంవత్సరాలు అక్కడే కొలువు చేస్తూ బ్రతికాడు. దేవుడు కృపను బట్టి కృపాక్షేములతో తిరిగి తన ఇంటికి రాగలిగాడు. ఈరోజు సహోదరి సోదరుడా, కష్టాలు ఎందుకు వస్తున్నాయి నీకు? ఎందుకు కష్టాలు అడుగడని వస్తున్నాయి అని అంటే నీవు నటిస్తున్నావు.
నీ తండ్రి కాడ యాకోబు నటిస్తున్నావా? నీ పరమ తండ్రి కాడ నటిస్తున్నావా? అలా నటిస్తే శ్రమలు తప్ప మరొకటి నువ్వు చూడలేవు. యథార్థమైన జీవితం, నటన లేకుండా మనం ఉన్నట్లయితే వాక్యం చెప్తుంది, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదించును అని వాక్యం చెప్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ యథార్థవంతులు దేవుడు దీవిస్తాడంట. దీవెన కోసం ఎందుకు నటిస్తావు? యథార్థంగా ఉండే దేవుడు నిన్ను దీవిస్తాడు. చదువుదాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. యథార్థముగా నడువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నటించొద్దు, నష్టపోతావు, శ్రమల పాలవుతావు. నెంబర్ 1 వ్యక్తిని చూసాం. ఎవరంటే ఆయన యాకోబు నటించాడు ఆశీర్వాదం కోసం తన తండ్రి దగ్గర. ఈరోజు మనం ఆశీర్వాదం కోసం ఎవరి దగ్గర నటించొద్దు. నిన్ను సూచించిన నీ తండ్రి దగ్గర కూడా నటించొద్దు. యథార్థంగా నడుచుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు తగిన సమయంలో. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఆమె. ఇక 2వ వ్యక్తిని మనం చూద్దాం. నటించే వ్యక్తిని మనం చూద్దాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేసినట్లయితే, సంసోను ఎదుట దెలీలా నటించింది. ఎందుకు నటించిందంటే, సంసోనుని ఫిలిస్తీన్లకి అమ్మివేయడానికి లేదా ఫిలిస్తీన్ల చేతుల్లో చంపబడ్డానికి, ధనం కోసం నటించింది. దేనికోసం నటించింది? దెలీలా సంసోను ఎదుట నటించింది. దేనికోసం నటించింది? ధనం కోసం నటించింది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణ్యములను నీకిచ్చిదమని చెప్పిరి. దేనికోసం నటిస్తుంది ఇక్కడ? ధనం కోసం. 1,100 వెండి నాణ్యముల కోసం సంసోను ఎదుట నటిస్తుంది. ఎవరండి ఈవిడ? దెలీలా. ఏమండి సోదరి సోదరుడా, ధనం కోసం నటిస్తున్నావా? యాకోబు ఆశీర్వాదం కోసం నటించాడు, దెలీలా ధనం కోసం నటిస్తుంది. ఈరోజు ధనం కోసం మనం నటించొద్దు. నా సహోదరి సోదరా, ధనం దేవుడు మనకిస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన ఎదుట నువ్వు నిజముగా యథార్థవంతురాలుగా నువ్వు ఉన్నట్లయితే ఆ ధనాన్ని దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దెలీలా ఎలా నటిస్తుందో తెలుసా? లాలన చేస్తుంది. అంటే సంసోను మీద ఆమెకి ప్రేమ లేదు. సంసోను ఒకవేళ మంచివాడు కాకపోవచ్చు, కానీ సంసోను ఆమెను నమ్మి, ఆమెను మోహించి, ఆమెను ప్రేమించి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ఏం చేస్తుంది? నటిస్తుంది. ధనం కోసం ప్రేమించినట్టు నటిస్తుంది, లాలన చేస్తుంది. నీవే నా ప్రాణప్రియుడు అన్నట్టుగా ఉంది, నీకంటే నాకెవరు ఎక్కువ లేరు అన్నట్టుంది. అలా నటిస్తుంది. దేనికి నటించిందో తెలుసా? ధనము కోసం నటించింది. ఇదిగో ఫిలిస్తీన్లకి పట్టించేస్తే 1,100 వెండి వరాలు వస్తాయని నటిస్తుంది. ఇదిగో సంసోను, నీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే నీ బలము ఎక్కడుందో చెప్పమని అడిగింది. ఏమండి, ఎక్కడుందని అడిగింది. 7వ వచనం చదువుకుందాం, లేదంటే 6వ వచనం చదవండి. 6 బాగుంది. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోను తనగా. నీకెందుకు? ప్రేమించేదానివి, నిజంగా నటించేదానివి కాకపోతే ప్రేమించేదానివి అయితే ఆయన బలం ఎక్కడుంటే నీకెందుకు? అంటే ధనం కోసం ఆయన బలాన్ని నటిస్తూ అడుగుతుంది. ఎక్కడుంది నీ బలం అని అడిగింది. అప్పుడు సంసోను ఒక చిన్న అబద్ధం చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. సంసోను 7 నిరవంజి సొవ్వులతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులలో
ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చూడండి, 7 నిర్వంజ సువ్వలను తెప్పించి సంసోన్ని కట్టిపించింది, కట్టేసేమంటే తెలుసా, అయ్యో సంసోను, నీ మీదకి ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు, నిన్ను చంపబోతున్నారు, నిన్ను బంధించబోతున్నారని ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. వెంటనే సంసోను ఆ నిర్వంజ సువ్వలను ఒక్కసారిగా అలా అన్నాడు, అన్ని పట్టా తెగిపోయినాయి. వెంటనే అంటుంది, అబ్బో నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లా, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పాలి అని మళ్ళీ లాలం చేస్తుంది. మళ్ళీ లాలం చేస్తుండగా 10వ వచనంలో చూస్తే ఆమె మళ్ళీ లాలం చేస్తుంది. చదువుదాం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు పెనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళుతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. వినాలి, వాక్యం వినాలి, బాగా శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాళ్ళు పేడిన తర్వాత లేదా పేనిన తర్వాత ఎక్కడా ఉపయోగించని ఆ క్రొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను సామాన్యమైన మనిషిని వలె మారిపోతాను అని చెప్పేశాను. వెంటనే ఆమె పేనిన తాళ్ళను తెప్పించి ఆ తాళ్ళతో ఎవరిని కట్టకుండా, దేనిని కట్టకుండా క్రొత్త తాళ్ళను తెప్పించి ఏం చేసేసింది, సంసోన్ని కట్టేసింది, బంధించింది. మళ్ళీ అంటుంది, ఇదిగో ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు సంసోనా అంటే చేసేదంతా ఏమే చేస్తూ నటిస్తూ ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు అని నటిస్తుంది. వెంటనే ఏం చేశాడు ఆయన, ఆ తాళ్ళను దారాల్లాగా తెంపేశాడంట. మళ్ళీ ఏమంటుంది, అయ్యో నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు, అందుకే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటూ 13వ వచనంలో మళ్ళీ అడుగుతుంది, నీ బలం ఎక్కడుందని అడుగుతూ 13వ వచనం చదువుకుందాం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. నా జడలు 7 జడలు ఉన్నాయి కదా, 7 జడలను ఒకటిగా అల్లేస్తే నా బలము తగ్గిపోయి సామాన్యమైన మనిషిలాగా మారిపోతానని చెప్పినాడు. అలాగే కూర్చొని ఏం చేసింది, ప్రేమ కలిగినట్లుగా ఆ 7 జడలను పట్టుకొని, ఆ తల పట్టుకొని 7 జడలు పట్టుకొని చక్కగా ఒకటిగా అల్లేసింది. అల్లేసి ఫిలిష్తీయులకు చెప్తుంది, ఫిలిష్తీయులు రెడీగా ఉన్నారు, 1000 వెండి వరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు, పిలుస్తుంది, ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారని వాళ్ళకి చెప్పింది. మళ్ళీ ఈయన చెప్తుంది, ఇదిగో వచ్చేసారు నేను ఎందుకన్నప్పుడు సంసోను లేసి ఏం చేశాడు, వాటన్నిటిని ఏం చేశాడు, తెంపేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాటన్ని విప్పేశాడు, తెంపేశాడు. ఇక మీదట ఇలా కాదు, ఇంకా లాలన చేసి ఇతని ప్రాణం, ఇతని శక్తి, ఇతని బలం ఏడుందో తెలుసుకోవాలని చెప్పి ఆమె ఇంకా 4వసారి అడిగింది. ఇక 4వసారి అడిగే లోపల ఆమె నటించిన నటనకు అతడు మోసపోయి తన ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ మాట మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదవన్న మాటలు 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి సావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజురు చేయబడిన వాడని ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను చెప్పేశాడు. నటించి దెలీలా తన లాలన చేత, తన మాటల చేత, తన తీపి మాటల చేత ఏమండి సంసోను ముందు నటించి ధనం కోసం, తన ప్రాణం తీయడానికి, తన బలాన్ని తగ్గించడానికి నటించి చివరికి తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. ఇప్పుడు కూడా నటిస్తూనే ఉంది. అంతే. ఏం చేసింది తెలుసా, నా జడలను 7 జడలను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు సవరం చేయించలేదు లేదా,
తల వెంట్రుకలు కత్తిరించలేదు. వాటిని కత్తిరించినప్పుడు లేదా క్షవరం చేయించినప్పుడు నా బలం నాలో తగ్గిపోయి సామాన్యమైన మనిషి వల్లే మారిపోతాను అని చెప్పాడు. వెంటనే ఏం చేసింది తెలుసా? చల్లగా కౌగిట్లోకి తీసుకొని, నటించే వాళ్ళు ఎలా చేస్తారు? కౌగిట్లోకి తీసుకొని నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు కూడా చేస్తారు, కానీ కొంతమంది నటించేవాళ్ళు చేస్తారు. చూద్దాం. కౌగిట్లోకి తీసుకొని తన తొడ మీద పండేసుకొని నిద్రపోయింది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 19వ వచనం చదువుకుందాం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను అంటుంది. ఇప్పుడు ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వ్యర్థిమ్ముకుందుననుకొనిను, అయితే యెహోవా అతనును ఎడబాసినని అతనికి తెలియకపోయాను. నటించి 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 ఒక ప్రాణం తీసేసింది. ఎవరండి? తెలీల. ధనం సంపాదించుకోండి. నా ప్రియ సహోదరి సుధా, నటించి ధనం సంపాదించుకుంటే, ఎదుటివారి ప్రాణాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే, ఎదుటివారిని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు సంపాదించుకున్న నటించి ఆ ధనం నువ్వు అనుభవించలేవు, నువ్వు సుఖంగా ఉండలేవు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నటించి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. నటించి ఎదుటివారి ప్రాణం చేయడానికి మన ప్రయత్నము చేయకూడదు. దేవుని పిల్లలంగా మనము ఆశీర్వాదం పొందాలంటే లేదా ధనము సంపాదించాలంటే దైవ చిత్తానుసారం నడిస్తే ఆశీర్వాదం వస్తుంది, ధనం మన దగ్గరికే వస్తుంది. హల్లెలూయా. దావీదును మనం చూసినప్పుడు యథార్థవంతుడు దైవ చిత్తానుసారం నడిచిన వాడు గనుక రాజ్యంలో సగ భాగం ఆస్తిపాస్తులన్నీ ఆయనకు వచ్చినాయి. ఈరోజు ధనం కావాలా, ఆస్తి కావాలంటే నేను మనం ఏం చేయాలో తెలుసా? దైవ చిత్తానుసారంగా నడిస్తే చాలు, ధనం నీ దగ్గరికి వస్తుంది. ఎంత అవసరమో అంత దేవుడే పంపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నటించొద్దు. నటిస్తే నష్టపోతావు. నటించడం వలన ఎదుటివారు నష్టపోతారు. నటించడం వలన పరలోకాన్ని చూడలేవు. అందుకే అనేక చోట్ల రాయబడింది, వేశ్యలకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారులకి క్షమాపణ లేదు. వేషధారులు అంటే ఎవరు? నటించేవాళ్ళు. అందుకే అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం పెట్టిన సమాధులు పోలి ఉన్నారు, లోపల సత్యనియమికులతోనూ దుర్వాసనతో నిండి ఉన్నారు, పైకి మాత్రం శృంగారంగా సమాధులు కనపడుతున్నాయి అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ వచ్చాడు. ఈరోజు నీవు నేను మనం నటించే వాళ్ళంగా మనం ఉండదు. నటించడం వల్ల నష్టపోతాం. మనం ఇంతవరకు ఎంతని చూసాం నటించిన వారిని. ఇకపోతే 3వ వ్యక్తిని మనం చూద్దాం, నటించే వ్యక్తిని చూద్దాం. ఈయన ఎవరంటే సౌలు రాజు దావీదు ఎదుట నటిస్తున్నాడు. ఎందుకు నటిస్తున్నాడంటే దావీదు ప్రాణాన్ని ఫిలిష్తీయులకు అప్పగించడానికి నటిస్తున్నాడు. 3వ వ్యక్తి ఎవరండి? సౌలు రాజు దావీదు ముందు నటిస్తున్నాడు. ఎందుకు నటిస్తున్నాడంటే దావీదు ప్రాణాన్ని ఫిలిష్తీయుల చేతులకి అప్పగించడానికి, తన ప్రాణాన్ని పోగొట్టడానికి నటిస్తున్నాడు. ఎవరండి? రాజు సర్వసాధారణంగా ఏం చేయాలి? తన ప్రజల్ని కాపాడాల్సింది పోయి ఆయన నటించి దావీదు ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడు. ఎలాగంటే ఆయన యుద్ధంలో గెలిచిన తర్వాత, అనగా గొలియాతును గెలిచిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, సగ రాజ్యం ఇస్తాను, వారి వంశాన్ని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. కానీ ఎందుకు చేస్తాడంట, ఎందుకు ఇస్తాడంట? ఆ కుమార్తెని చూస్తే ఆ కుమార్తె ద్వారా దావీదు ప్రాణం ఫిలిష్తీయుల చేతిలో నశించిపోవాలని ఇస్తున్నాడంట. చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక. ఎవరి మీదంట? దావీదు మీద. నేనేమో చంపను గాని
నేనేమో చెయ్యను గాని ఫిలిష్తీయులు దావీదు మీద చెయ్యి పడాలి అనగా వారు చంపాలి అన్న నటన చేస్తున్నాడు. ఇక్కడ చదవమ్మా. దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధ చాలివై ఉండి యెహోవా యుద్ధమును జరిగింపవలెనను. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలు నా తండ్రి కుటుంబమైనను ఏ పాటుదని సౌలుతో అనిను. అయ్యా, నీ కుమార్తెని చేసుకోవడానికి నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా తండ్రి ఏ పాటివాడు అంటూ సౌలు రాజుతో చెప్తుండగా సౌలు రాజు యొక్క ఉద్దేశం ఏంది? ఫిలిష్తీయుల చేతికి దావీదు ప్రాణాన్ని అప్పగించి తీపించాలి, నటిస్తున్నాడు ఇక్కడ అని చెప్పాడు. కానీ పెద్ద కుమార్తెను మేరాబును తీసుకొచ్చి మరొకరికి ఇచ్చేశాడు, మరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. చేసేసి చిన్న కుమార్తె ఉంది. ఆమె ఎవరు తెలుసా? మీకాలు దావీదుని ప్రేమిస్తుంది. ఆ సంగతి ఎవరు గ్రహించారో తెలుసా? సౌలు రాజు గ్రహించారు. అంటే ఎప్పుడు ప్రేమిస్తుంది? ఎప్పుడు చూసిన అడవుల్లో ఉన్నాడు కదా, గొర్రె రమ్మన్నాడు కదా. మీకాలు ఎప్పుడు పోయి ప్రేమిస్తుంది అనంటే సౌలు రాజుకి దురాత్మ పట్టినప్పుడు చమత్కారంగా చితారా వాయించి తన ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టే టైంలో మీకాలు దావీదుని ఏం చేస్తుంది? ప్రేమిస్తున్న సంగతి రాజు గ్రహించి ఈమెను గానిస్తే వాడికి ఊరవద్ది, ఇటు నా కుమార్తె ద్వారా సంపొచ్చు, అలాగనే ఫిలిష్తీయుల చేత కూడా సంపొచ్చు. చాలా మంది తన కుమార్తెల్ని ఎందుకు ఇస్తుంటారంటే వాడికి మెడకి గుదికొయ్యి కట్టాలా, లేదంటే ఉరిగా ఉండాలా అని కొంతమంది ఇస్తుంటారు. అదే విధానంలో సౌలు రాజు దావీదు ఎదుట నటిస్తున్నాడు, దావీదు ప్రాణం తీయడానికి లేదా ఫిలిష్తీయుల చేతికి అప్పగించడానికి. తర్వాత మాట మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, దయచేసి మనం చదువుదాం. ఒక్కసారి 20 వాక్యం చదువుకుందాం. అయితే తన కుమార్తె మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకు సంతోషించారు తెలుసా? ఈమెను అడ్డు పెట్టుకొని నటించి ఇతన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి చంపిద్దాము అని సంతోషిస్తున్నాడు. బాబా, నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరినే? దావీదుని ప్రేమిస్తున్నావా? నాకు భలే సంతోషమ్మా అంటున్నాడు. కానీ నిజంగా మీకాలు దావీదుని నిజంగా ప్రేమిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈయనేమో మీకాలును దావీదుకి ఉరిగా ఉండడానికి పెళ్లికి ఇస్తుంటే మీకాలేమో అనేక పర్యాయములు దావీదుని కాపాడింది. కొడదాం చెప్పాలి, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీకు అద్భుతం. దేవుడి ప్రణాళిక ఎలా ఉంది, సౌలు ప్రణాళిక ఇలా ఉంది. మీకు అర్థమైంది? మరొకసారి చెప్తున్నాను. సౌలు రాజు దావీదుకి ఉరిగా ఉండడానికి తన కుమార్తెని ఇస్తూ ఉంటే దేవుడేమో అదే కుమార్తెని తన ప్రాణాన్ని తప్పించడానికి ఆయనే అంగీకరిస్తూ ముందుకు సాగిస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన మాట కూడా 21 వచనం. ఆమె అతనికి ఉరిగా ఉన్నట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లు నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అని దావీదుతో చెప్పి మరొక కుమార్తెతో నీవు నాకు అల్లుడు అవుతావు అని దావీదు చెప్తున్నాడు. అంటే దీని ఏమంటారు? నటన లేదా రియాలిటీ? చెప్పాలి. నటన. ఇదిగో ఒక కుమార్తెని ఇస్తానని చెప్పి మరొకరికి ఇచ్చేసాడు మేరాబుని. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మీకాలు దావీదు మీద ప్రేమ పెంచుకుంది కాబట్టి ఈమెను గానిస్తే ఈమె ద్వారా నేను ఫిలిష్తీయుల చేతికి దావీదుని అప్పగించవచ్చు, ఈమె దావీదుకి ఊరైపోతుంది అనుకున్నాడు. కానీ మీరు బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆమె ఆయనకు అనేక సార్లు సపోర్ట్ చేసి తప్పించింది, ప్రాణాన్ని కాపాడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషుల ప్రణాళిక నటన ఎలా ఉంటది, దేవుడి ప్రణాళిక, దేవుని ఆశీర్వాదం గొప్పగా ఉంటది. ఈరోజు సహోదరి సోదరుడా నటించాడు. ఎవరండి? సౌలు. ఎవరి ముందు నటించాడు? ఇక్కడే కదా నటించింది. 300 మందిని పట్టుకొని అదులామా గుహలో దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, దావీదు చేతికి సౌలు రాజు దొరికినప్పుడు
దావీదు యొక్క సేవకులు అంటున్నారు, దావీదు ఏలినవాడా దావీదా, నీ చేతికి నీ శత్రువు దొరికాడు, ఒక్క దెబ్బకి ఈటితో పొడిచి నేలకి కుచి అన్నారు. వెంటనే దావీదు అన్నాడు, అయ్యో అలా నేను చేయకూడదు, అభిషేకం పొందిన వ్యక్తిని నేనేం చేయకూడదు, దేవుడే న్యాయం చేయనుగా అన్నాడు. హల్లెలూయా. ఇలా నటించి తర్వాత అక్కడ నుండి ఇలా నేను చేయకూడదు అభిషేకించబడిన వాడిని దావీదు పక్కకి వెళ్ళిపోతే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి, దావీదా నాయనా నా ప్రాణాన్ని కాపాడావు అని అంటున్నాడు. సౌలు రాజు దగ్గర నీళ్ల బుడ్డి ఉంది, సౌలు రాజు కప్పుకున్న దుప్పటిని అంచు కట్ చేసేసాడు దావీదు ప్రాణం తీయకుండా. నీళ్ల బుడ్డి తీసుకెళ్లాడు. ఎవరు తీసుకెళ్లారని చూస్తే దావీదు, అయ్యో నేనే దావీదు చేతిలో దొరికాను, నన్ను చంపకుండా వదిలేశాడు అని చెప్పి, నాయనా దేవుడిని దీవించునుగాక, దావీదు నాయనా ఆశీర్వాదం పొందుదుగాక నటించాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ యథావిధిగా చంపాలని చూస్తున్నాడు. ఇలా నటించి చివరికి ఏమయ్యాడు తెలుసా? సరే చూద్దాం. చివరికి ఏమయ్యాడో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, దయచేసి చదవడానికి 31వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. లేదంటే మొదటి వాక్యాన్ని చదువుదాం. 31వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోనా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. తర్వాత యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయకుండాను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దారి మీద పడిను. సౌలు మరణమాయనని అతను ఆయుధములు మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. చూసారా? నటించి సౌలు రాజు ఏమైపోయాడు? తన కత్తి మీద తానే పడి యుద్ధములో అపజయం పాలి తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. నటించొద్దు అన్నట్టుకి, దేవుని పిల్లలుగా నటించొద్దు, యథార్థంగా ఉండు. దేవుడు నేను తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఇదిగో దావీదు రాజు యథార్థంగా ఉన్నాడు, నటించలే, ఎక్కడ నటించలే. ఒకసారి చూద్దాం మాటలో అపొస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా దావీదు నటించలేదని చూస్తున్నాం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అపొస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువు. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు దేవుడు అంటున్నాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారం మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చను. హల్లెలూయా. యథార్థవంతుడు దావీదు, అతను నా ఉద్దేశంలో నెరవేర్చేవాడు కనుక సౌలు రాజును తొలగించి ఇదిగో దావీదును రాజుగా అభిషేకించనని ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నటిస్తే నష్టపోతావు, కాలగర్భంలో కలిసిపోతాం, రాబోయే దినాల్లో నష్టపోతాం. నటించొద్దు సహోదరి సోదరా. దేవుని పిల్లలంగా దేవుడు ఎంత యథార్థవంతుడో అంత యథార్థంగా మనం ఉంటే చాలు. దేవుడి కృప తగిన సమయంలో మనం చూస్తాం. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది చూసేప్పటికీ 3 చూసాం. ఇకపోతే 4వ వ్యక్తిని కూడా మనం చూద్దాం, నటించే వ్యక్తిని చూద్దాం. ఇతను ఎవరు తెలుసా? అమ్నోను తన చెల్లెైన తామారు ఎదుట నటిస్తున్నాడు. ఎందుకోసమని తెలుసా? తన చెల్లెలతో శయనించాలని. అమ్నోను ఎవరితో నటిస్తున్నాడు? తాను రోగైనట్లు నటిస్తున్నాడు. అమ్నోను తన రోగిగా ఉన్నట్లు నటించాడు. ఎందుకో తెలుసా? తన చెల్లెైన తామారుతో శయనించడానికి నటించి నట్టేట మునిగిపోయాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం, దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, దయచేసి బైబిల్లో అందరూ కూడా చూడండి.
13వ అధ్యాయం అని చదివినట్లయితే మనము మొదటి వాక్యం నుంచి చదవాలి. ఇంచుమించు 14 వచనాలు చదివితే స్టోరీ అంతా ఉంటది. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు మరి మరి మీకు సమయం దొరికినప్పుడు మీరు చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. అమ్నోనుతో మిత్రుడు ఒకడు నేను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నా నాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవని అమ్నోను అనగా, అమ్నోను నా తమ్ముడుగు అబ్షాలోము సహోదరిన తామారు నేను మోహించున్నాను అని అతనితో చెప్పాను. ప్రియ సహోదరి సోదరా, తన చెల్లెైన తామారును మోహించాడంట. మోహించి నటిస్తున్నాడు. ఎలా నటిస్తున్నాడో 2వ వచనంలో చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. తామారు కన్నికైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలిన తామారును బట్టి చిక్కిపోయిను. నటిస్తున్నాడు. ఏమండి నటిస్తున్నాడు? ఎందుకో తెలుసా? తామారుతో పాపముల పడి శయనించడానికి నటిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఎదుటి వారి దగ్గర వారిని కలుసుకోవడానికి లేదా ఇలాంటి పాపాలు చేయడానికి నటిస్తూ ఉంటారు. ప్రేమ ఉన్నట్టు. జాగ్రత్త సుమ, నష్టపోతాం. పొరుగువాని భార్య నేను, భర్త నేను, పొరుగువాని దేదైన మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. ధర్మశాస్త్రం చెప్పుండగా మనం నటించకూడదు. అమ్మును నటించాడు, సూపర్గా నటించాడు. ఇదిగో ఆయనకి తగిన ఒక స్నేహితుడు ఉన్నాడు, యెహోనాదాబు. అతడు బహు కపటమ కలిగిన వాడు. అతను కూడా ఇంకా అసలే నటన చేస్తున్నాడు. ఆ నటన ఇంకా ఎక్కువ చేశాడు. ఎలా చేస్తున్నాడో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనం చదువుకుందాం. యెహోనాదాబు నీవు రోగమైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండము. ఏంటంట? వేషం అంటే నటన. యెహోనాదాబు కూడా పనికిమాలినవాడు, కపటము కలిగిన వాడు. అందుకే అమ్నోనికి ఇంకా నటన నేర్పిస్తున్నాడు. మీ చెల్లెలతో నువ్వు పాపం చేయాలనుకుంటున్నావా? బుద్ధి లేనుడా అని గద్దించి సరిచేయాల్సింది పోయి యెహోనాదాబు ఏం చేస్తున్నాడు? ఇంకా నటించడానికి ఆయన సహకరిస్తున్నాడు. ఈయన ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయనకి ఏమండి నటించే విషయంలో డైరెక్టర్ గా ఉన్నాడు. నీవు రోగైనట్టు మంచం మీద ఏం చేయాలట? పండుకొని ఉండము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడగమని అమ్నోనుకు యెహోనాదాబు బోధింపగా అమ్నోను పడక మీద పండుగ. అమ్నోను రోగి ఉన్నట్టు పడక మీద పడుకోని నటిస్తా ఈ విషయము అలా 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 తండ్రి దగ్గరికి అంతఃపురంలోకి వెళ్ళింది. తండ్రి రాజుగా ఉన్నాడు, దావీదు రాజుగా ఉన్నాడు. అమ్నోను తండ్రి దావీదు రాజుగా ఉన్నాడు. రాజుగా తెలిసింది, అయ్యో నా కుమారుడికి బాగలేదంట, మనసాన్ని కలుసుకోబోయాడంట, నా కుమారుడిని చూడాలి అని రాజుగారు చాలా ప్రేమతో ఆగమేఘాల మీద వచ్చాడు. అమ్నోనా ఎలా ఉన్నావు అని అంటే, నానా నేను చాలా చిక్కిపోయాను నాన్న, నా పరిస్థితి బాగాలేదు నాన్న, నేను బాగుపడాలంటే, నేను ఆరోగ్యవంతుడు కావాలంటే, నేను తిరిగి లేయాలంటే, ఈ మంచంలో నుంచి ఆరోగ్యంగా లేయాలంటే మన చెల్లి తామారు ఉంది కదా, ఆమె వచ్చి నా కళ్ళ ఎదుటే ఆమె వంట చేసి ఆ వంట తీసుకొచ్చి నాకు పెడితే నేను తిని ఆరోగ్యవంతుడిగా మారుతాను నాన్న అని చెప్పాడు. నటిస్తున్నాడు నాన్నక్కడ తన యొక్క స్నేహితుడి యొక్క సలహా తీసుకొని. నా సహోదరి సోదర, నాన్నగారు కుమారుడి మీద ఉన్న ప్రేమను బట్టి తన కుమార్తె తామారును పంపించాడు. ఆమె రాజకుమార్తె వస్త్రాలు ధరించుకొని చక్కగా ముస్తాబై తన అన్న ఇంటికి వచ్చి చక్కగా భోజన పానీయాలు తయారు చేసి తర్వాత భోజన పానీయాల్ని అమ్నోను ఉన్న రూములోకి తీసుకొచ్చింది. అప్పుడు అమ్నోను అంటాడు, తీసుకొచ్చి అన్నయ్య లేచి భోంచి అని అంటే అమ్నోను అంటాడు, ముందు ఆ భోజనాలు పక్కన పెట్టు అని చెప్పి వెళ్ళి గడేసేసి ఆమెను
బలవంతం చేయబోతుండగా ఆమె ఇలాంటిది మన వంశాల్లో లేదన్నయ్య, ఇలాంటి పొరపాటు పని అంటే నో, ఒప్పుకోను అని అంటుంటే, అన్నయ్య నీకు కావాలంటే నాన్నగారితో చెప్పండి, నాన్న ఏదైనా నీకు సహాయం చేస్తాడంటే ఒప్పుకోకుండా పాడు చేశాడు చెల్లెల్ని. నటించి పాపం చేశాడు. సమయం వచ్చింది, దేవుడు చూశాడు. తామారు ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. తన సొంత తల్లికి పుట్టిన అన్నయ్య అబ్షాలోము చూశాడు. అబ్షాలోము గ్రహించేశాడు, చెల్లి వాడి నిన్ను కూడాడు కదా, వాడి నిన్ను ఇబ్బంది చేశాడు కదా, ఊరకుండమ్మా, సైలెంట్ కుండమ్మా, ఏడుపమానమ్మా అని చెప్పేశాడు. అలా చెప్పి 2 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము తన సొంత ఏం చేశాడు తెలుసా? అమ్నోను ఏం చేశాడు? చూద్దాం ఆ మాటలు కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇదే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 28వ వాక్యం చదువుకుందాం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషయుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపుడని నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదలను ఎక్కి పారిపోయిరి. ఇచ్చినవా సహోదరి సోదరా? అబ్షాలోము తగిన సమయం చూసి దేవుడిచ్చిన ఆ సమయం ఎవరిని నటించిన నటనకు తగిన శిక్ష అబ్షాలోము ద్వారా తన తమ్ముడైన అమ్నోనికి సరైన శిక్ష వేశాడు దేవుడు. అంతే, రాజకుమారులందరూ కూడా, అనగా దావీదుకు పుట్టిన కుమారులందరూ కూడా అబ్షాలోము ఏర్పాటు చేసిన విందుకు పిలువనింపాడు. దావీదు యొక్క సెలవడి, అనగా తండ్రి గారి సెలవడి అందరూ వచ్చి విందు చేసుకుంటున్నారు. అందరూ ద్రాక్షరసం తాగుతున్నారు. ఆ టైంలో అబ్షాలోము తన పని వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో నేను మీతో చెప్పేది, అమ్నోనిని ఒకే దెబ్బతో చంపాడు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, పరుషం తెచ్చుకోండి అని చెప్పాడు. అంతే, అమ్నోను ఏం చేశారు వాళ్ళు? ఒక దెబ్బకి చంపేశారు. అంటే నటించడం వలన అమ్నోను ఏమయ్యాడు? నష్టపోయాడు. సౌలు రాజు నటించడం వల్ల ఏమయ్యాడు? నష్టపోయాడు. నటించి పాపం చేయాలని చూశాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ కడవరి దినాల్లో నువ్వు నటించొద్దు, నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, తగిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. నీ అవసరం తిరిగిన వాడన్నాడు, నీ కొరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును. న్యాయబద్ధంగా నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతి అవసరత మనకు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది చూసాం? నటించిన వాళ్ళని 4 చూసాం. ఇదిగో 5వ వ్యక్తిని మనం చూడబోతున్నాం. 5వ వ్యక్తి నటిస్తున్నాడు. ఈయన ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు ఎదుట యోధా ఇస్కరియోతు నటిస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? 30 వెండి నాణ్యాల కోసం నటించాడు. ధనం కోసం నటించాడు. ఇతను కూడా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని కృప చేత యేసు ప్రభు ఎన్నుకున్నాడు తన పరిచర్య కోసం. పరిచర్యలో ఉన్నట్టే ఉన్నాడు. యేసయ్య చెప్పిన నడిచినట్టే ఉన్నాడు. ఆయన బోధ విన్నట్టే ఉన్నాడు. ఆయనలాగే ఉన్నట్టే ఉన్నాడు. కానీ నటిస్తున్నాడు. ఇదిగో సేవకులతో కొంతమంది ఉంటారు, వాళ్ళు నటిస్తూ ఉంటారు పక్కన చేసి. నేను నిన్నే ఉన్నా ఒక మాట, మంచి మాట విన్నా. ఏంటంటే, ఒక సేవకురాలు అంటుంది, మా సంఘంలో నమ్మకంగా పరిచయం చేస్తాడు, చాలా నమ్మకంగా చేస్తున్నాడు. వర్షిప్ ఆరాధన జరుగుతూ ఉంది. తకామని పోలీసు వాళ్ళు మందిరంలోకి వచ్చేసారు. వచ్చిన వెంటనే పలానా పేరు అడిగారు. పేరుని చూసిన వెంటనే పట్టేసుకున్నారు. వెంటనే బెడ్డీలేసేసారు. వెంటనే 2 చేతులు బెడ్డీలేసారు. సేవకురాలు అంటుందంట, సార్ ఏంటి సార్, మా చర్చిలోకి వచ్చారు, మా మందిరంలోకి వచ్చారు, మా బిడ్డలకి బెడ్డీలు వేస్తున్నారు ఏమిటంటే, అమ్మా మీకు తెలియదమ్మా, మీ ఎదుట మంచోడే, కానీ బయట మాత్రం చాలా చెడ్డ ప్రవర్తన.
అందుకే బిడ్డలు వేస్తున్నాం, అందుకే తీసుకెళ్తున్నాం. అంతే. ఆరాధన జరుగుతున్న సందర్భంలో పోలీసు వాళ్ళు వచ్చి చేతులకి బిడ్డలు వేసి తీసుకెళ్తా ఉన్నారు. ఆ యొక్క సేవకురాలకు కానీ సేవకుడికి కానీ ఆ సంఘానికి కానీ ఎంత బాధ. నటించొద్దు, తీసుకెళ్ళారు. ఏం జరిగిందంటే లోకములో ఉన్న ప్రజలు ఎలాంటి హత్యలు లేదా లోకంలో జరుగుతున్న దొంగతనాలు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళతో గ్రూప్ అయి ఉన్నాడంటే ఇతను. కానీ మాత్రం ఇక్కడ మాత్రం నటిస్తున్నాడు. ఒకరోజు బయటపడ్డాడు, లాకప్ లోకి వెళ్ళాడు. జాగ్రత్త సుమ, నటించు. ఇదిగో యోధాస్కృతి కూడా యేసు ప్రభుతోనే 3.5 సంవత్సరం అన్ని నేర్చుకున్నాడు, కానీ నటిస్తున్నాడు. మాటల్లో నటన, చూపుల్లో నటన, ప్రవర్తనలో నటన. ఈ నటన మనం చేయకూడదు. ఒకప్పుడు నటించావు లోకానికి వేరుగా ఉన్నప్పుడు, ఆ లోకంలో ఉన్నప్పుడు. లోకంలో నుంచి బయటకు వచ్చాడు. యేసు ప్రభు తన రక్తంతో కొన్నాడు, తన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనం నటించకూడదు, యథార్థవంతులు ఉండాలి. ఇదిగో నటిస్తున్నాడు. యేసు ప్రభుకి అంతా తెలుసు. అయినా ఆయన ఓర్చుకొని మీ సమయం వస్తుంది లేదా అన్నట్టు చూస్తున్నాడు. నేను కూడా కొంతమంది చూస్తుంటాను, నటిస్తూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు, మీ సమయం వస్తుంది, దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తారని నేను సైలెంట్గా ఉంటాను. మీరు అనుకోవచ్చు, పాస్టర్కి ఏం తెలీదు, దైవజనుడికి ఏం తెలీదు, ఆయన మమ్మల్ని ఎక్కడ చూడలేదు, మేము చేసేది చేయట్లేదు, ఆయన కనిపెట్టలేకపోతున్నాడు అనుకోవచ్చు. నటించవా, ఒక రోజు నువ్వు బయట తప్పనిసరిగా పడతావు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి. మరుగనిదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపరచబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడను, మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నువ్వు నటించొచ్చు గదుల్లో, రూముల్లో ఎవరికి తెలియకుండా. ఒక రోజు అది మిద్దెల మీద కేకలేస్తుంది, వీధుల్లో కేకలేస్తుంది. అనగా నిన్ను గురించి అనేకులు చెప్పుకుంటారు, అదే కేకలు వేయడం. ఇదిగో నటించాడు యోధాస్కృతితో. మహాగరుడు, మహిమోన్నతుడు, ప్రేమామూర్తి, సృష్టికర్తతో జీవిస్తూ నటించాడు. 3.5 సంవత్సరం జీవిస్తూ నటించాడు. నటించొద్దు. చూద్దాం ఒకసారి యోధాస్కృతి ఎలా నటిస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దయచేసి సహోదరి చదువుదా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా, అనగా యేసు క్రీస్తు ప్రభువు పస్కా దినం, పస్కా పండుగ రోజు, అనగా లాస్ట్ ఆదివారం రాత్రి, ఇక రాబోయే శుక్రవారం సిలువకు అప్పగించబడబోతున్నాడు. ఆ టైంలో మిద్దె మీద, మేడ మీద పస్కా బలి చేసుకొని పస్కా పండుగలో ఆయన ప్రభు బలని ఏం చేస్తున్నాడు, విరిచి వడ్డించే సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చదవడానికి ప్రయత్నించారు. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నేను మీలో ఒకడు అంటే నేను ఏర్పాటు చేసుకున్న నా శిష్యుల్లోనే మీలో ఒకడు, నేను నమ్మిన మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నా. అంటే యేసు ప్రభువు దగ్గరే ఉండి యేసు ప్రభువుని అప్పగించడానికి ఏం చేస్తున్నాడు, నటిస్తున్నాడు. సమస్తం యేసుకి తెలుసు. మీలో ఒకటి నన్ను అప్పగించబోతున్నాడు. కంటిన్యూ చేద్దామా. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన అంటున్నాడు, నాతో కూడా పాత్రలో చెయ్య ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఇప్పుడు కూడా చెప్పటంలే, ఎవడైతే ఈ ప్రభు బలలో చెయ్యి ముంచుతున్నాడో వాడే నన్ను అప్పగించబోతున్నాడంటే అప్పుడు కూడా ప్రభావాన్ని క్షమించయ్యా అని నట నుంచి బయటకు రావట్లే. ఏమంటున్నాడు తెలుసా? చదువునేనా, మనిషి కుమారునికి వచ్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడును ఆ మనుషునికి శ్రమ 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 శ్రమ. కంటిన్యూ చేద్దామా. ఆ మనుషుడు
పొట్ట ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను ఆయనను అప్పగించిన యోధ చూడండి, బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే నేను. ఏమో ఆయన నిజాయితీపరుడు అయినట్టు యోధ ఏమంటున్నాడు, నేనా మనిషి అండి, నేనా అంటే అప్పగించడానికి తన సిద్ధంగా ఉన్నా ఏమని మాట్లాడుతున్నాడు, నేనా ఆ మనిషిని అప్పగించే మనిషి నేనా అంటే ప్రభుకు తెలియనట్టు. ఈ ఉన్నాడు కానీ అంధకారం ఉంది, ఉన్నాడు కానీ కళ్ళు తెరవబడలా. యేసుతో 3.5 సంవత్సరం ఉన్నాడు, సృష్టికర్తతో ఆది సంభూతుడితో ప్రక్కనే పడుకొని లేదా తిని తాగి నడిచి ఆయన దగ్గర నటిస్తున్నాడు. ఇంకా చివరి గడియల్లో కూడా అంటున్నాడు, నేనా ప్రభువా నేనా. ఆయన ఏమంటున్నాడు అప్పుడు, ఆయన అంటున్నాడు నీవన్నట్టే నేను. హల్లెలూయా, నీవన్నట్టే అన్నాడు కానీ నీవన్నలా. ఇక్కడ కూడా ఎవరిని దుఃఖపరచను, ఆయన అతను దుఃఖపరచల, నీవన్నట్టే అన్నాడు. దేవుడి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నీవన్నట్టే అన్నప్పుడు అప్పుడే దిద్దుకోబడ్డా, నట్టని దిద్దుకోబడ్డా. కొన్ని సందర్భాల్లో సేవకుడు అయ్యా ఇదిగో ఇలా ఉన్నావంటే నేనా 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 ఎట్ట కనిపించాడు పాస్టర్కి. ఒక ఆవిడ ఒక బైక్లో పోతుంది, ఒక అబ్బాయి వెనక్కి కూర్చొని చేతులు వేసుకోబోతుంది. పోతా ఉంటే నేను చూసిన తర్వాత ఒక వారం తర్వాత లేదా ఒక 4 days తర్వాత 5 days తర్వాత నేను కలిసి అమ్మా ఇట్లా వెళుతున్నావు కదమ్మా అన్న. పాస్టర్ గారు నేనా, నువ్వెవరిని చూసావా, నువ్వెవరిని చూసావు అన్నది. అసలు నేను బిత్రపోయినా, పాస్టర్ కూడా తీసుకొచ్చి చూడకపోతుంది అన్నా కానీ నేనా నటిస్తారు. చాలా జాగ్రత్త. ఇప్పుడు చూద్దాం, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వాక్యం చదువుకుందాం. 26:47. ఆయన ఇంకనో మాట్లాడుచుండగా, అనగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా స్థలానికి గెత్సేమనే తోటకి వెళ్ళాడు ప్రార్థన చేసుకునే టైంలో. ఇప్పుడు యోధ, నటించే యోధ నేనా అన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఆయన ఇంకనో మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదీలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఏమన్నాడు ఇందాక, నేనా నేను అప్పగించేది నేనా అంటే ఆయన తెలీదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో ప్రభా క్షమించాలి అంటే నీకు తెలీదా. అలాంటి ప్రార్థన చేయకుండా ఉన్నాయి కాబట్టి ప్రభా ఈ పాపాన్ని తీసేయనని అడిగి, నాలో ఏమన్నా పాపం ఉందేమో ప్రభా తీసేయనైనా అంటే నీకు తెలీదు. దయచేసి ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడు. నేనా అన్నాడు అని ఏం చేస్తున్నాడు ఇప్పుడు, తీసుకొచ్చేసాడు. వాళ్ళు కత్తులు గుదీలు పట్టుకొని వాళ్ళు జన సమూహం వచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటున్నాడు, యేసు ప్రభులాగా అందరూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఎవరో అనేది తెలియదు వాళ్ళకి. ఏమన్నాడు తెలుసా, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెడతానో ఆయనే యేసు. చదువుదా మాటలు కూడా కంటిన్యూ చేద్దాం. 48వ వచనం. ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు, ఆయన్ను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునంతకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుని. ఎవరికంటే శుభమా? యేసయ్యకు శుభమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నటించావు కాబట్టి అశుభం. ఇప్పుడు యేసయ్య ఇక్కడ కూడా ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. 50 వచనం చదువుకున్నాం. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతను చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని 30 వెండి నాణాలకి యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరం నటించాడు. ఈరోజు నువ్వు మోక్షరాజ్యం కోసం యథార్థం ఉండలేదు కానీ, పరలోకం ఉండడానికి యుగములో జీవించడానికి పరలోకం కోసం ఎదురు చూడలేదు కానీ
దేవుడి కాడ ఏదైనా దొరుకుతుందని నటిస్తూ వస్తున్నావేమో. జాగ్రత్త, నటించొద్దు, నష్టపోతావు. ఇదిగో నటించి 30 వెండి నాణాలకి ఏమండి దిగజారిపోయి సృష్టికర్తని పట్టించేశాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళు 30 వెండి నాణాలు ఇచ్చేశారు. ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నించాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందాం. తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ఏమండి నటించేదైనా సంపాదిస్తే దాన్ని నువ్వు అనుభవించలేవు. ఇదిగో తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ప్రభా నేను పాపిని అంటంలే, నన్ను క్షమించడంలే, నేను దుర్మార్గుడిని నీతో ఉండి ఇన్ని సంవత్సరాలు నటించాను అనడంలే. అంటే నేను బయటపడ్డానేమో అన్న పశ్చాత్తాపమేమో. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వచనం 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పాను. ఎవరితో చెప్పావు? వాళ్ళతో చెప్తున్నావు. ఎవరితో? ప్రధాన యాజకులతో, పొంతి పిలాతుతో చెప్తున్నావు నువ్వు, లేదా అక్కడ అధికారులతో చెప్తున్నావు. కంటిన్యూ చేద్దామా. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారదోసి ఏమండి అనుభవించాడా? ఏమండి 3.5 సంవత్సరం నటించి 30 వెండి నాణాల కోసం నటించి, ఏమండి బ్యాగ్ కానుకల సంచి అతని చేతిలో ఉండగా ప్రతిరోజు తీసేస్తా నటిస్తూ, ఏమండి పేదల మీద ప్రేమ అన్నట్టు ఆనాడు మరియా అచ్చజటామాంసి తీసుకొచ్చి యేసు పాదాల మీద పూసి తల వెంట్రుకలతో కడిగి చేసినప్పుడు ఎందుకు ఇంత వేస్ట్ చేశారు, పేదలకి ఇచ్చుంటే బాగుండే కదా అని నటించి చివరికి ఆయన అప్పగించాడు. అప్పగించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నారంట? పోయి రాయబడి ఉంది. మరొకసారి చదువు మా మాట. అతడు ఆ వెండి నాణెములు తీసుకొని అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనిను. ఏమయ్యాడు? ఊరి పెట్టుకుని ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు తెలుసు మీకు? ఊరి పెట్టుకున్నాడు. ఆ ఊరి తాడో లేదా కొమ్మ విరిగింది, పడ్డాడు. ఒకసారి చూద్దాం మాటలు. అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకున్నాం. యూదా ఆ వెండి నాణెములు తీసుకెళ్లి దేవాలయంలో పారవేసి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు తెలుసా? ఊరి పెట్టుకున్నాడు. ఊరి పెట్టుకున్న వెంటనే ఊరి తెగిపోయిందేమో, కొమ్మ ఇరిగిపోయిందేమో, లేదా ఈ ఫ్యాన్ ఇరిగిపోయిందేమో, ఏది ఇరిగిపోయిందో మొత్తానికి తెగిపోయిందో, కింద పడ్డాడు. ఏమైందో చూద్దాం. అపొస్తలుల కార్యం 1:18. ఈ యోధా ద్రోహమున సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొరిను. అతడు తల్ల క్రిందగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. నటించి ఉరి పెట్టుకొని చచ్చి పడి నడుము బద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చాను. సహోదరి సోదరా, నటించొద్దు. నటిస్తే నట్టేట మనము మునిగిపోతాం, పరలోకోచ్చారము ఆశీర్వాదం పొందలేము. దయచేసి ఈ సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నటిస్తున్నామా? యథార్థంగా ఉన్నామా? దేవుని పిల్లలు నటించవచ్చా? దేవుని పిల్లలు నటించవచ్చా? దేవునితో నడిచే నీవు నటించవచ్చా? ప్రార్థన చేస్తే నీవు నటించవచ్చా? వాక్యం చదివే నీవు నటించవచ్చా? దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చే నీవు నటించవచ్చా? నీవు భర్త దగ్గర నటించొద్దు, భార్య దగ్గర నటించొద్దు, నీ పిల్లల దగ్గర నటించొద్దు, నీ తల్లిదండ్రుల దగ్గర నటించొద్దు, నీ సంఘంలో నటించొద్దు, నీ సేవకునికడ నటించొద్దు. దయచేసి యథార్థంగా మనం ఉన్నాం. యథార్థవంతులు సామెతలు 2:7 ప్రకారం యథార్థవంతులు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆ ప్రకారం పరిశుద్ధాత్ముడు మన సహాయమో చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కథ చెప్పి ముగిస్తాను. ఒక రైతు పావురాలను పెంచుకుంటా ఉన్నాడంట. పావురాలకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని గింజలు మేత పావురాలకు వేస్తున్నాడంట. అలా వేస్తుండగా జొన్నలు వేస్తున్నాడు, రాగులు వేస్తున్నాడు, సజ్జలు వేస్తున్నాడు,
ఇంకా ఆయా మంచి పదార్థాలు వేస్తున్నాడు. చక్కగా పావురాలు వచ్చి తన యజమాని దగ్గర వాలినప్పుడు ఈ యొక్క గింజలు వేస్తున్నప్పుడు చక్కగా తిని ఉల్లాసంగా సంతోషంగా ఎగురుతున్నాయి, ఆడుకుంటున్నాయి. ఇది చూసిన ఒకనొక కాకి ఏం చేసిందంట, అరే ఆ యజమాని కాడ చాలా సమృద్ధి దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, చాలా చక్కగా సంతోషంగా ఉంది, నేను కూడా పౌరులుగా మారిపోతాం అనుకుని ఏం చేసిందంట, ఒకనొక సున్నపు పట్టి ఉంటే ఆ సున్నపు పట్టి దగ్గరికి వెళ్ళి చక్కగా సున్నంలో బాగా రంగు బాగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఎలా వచ్చేసింది? తెల్లగా వచ్చేసింది, ముక్కుతోటి తెల్లగా వచ్చేసింది. వచ్చి పావురాలు కలిసిపోయిందండి. రైతు ప్రతి ఉదయకాల సమయంలో మేతేస్తుంటే చక్కగా పావురాలు తింటాయి కదా, వాటిల్లో వచ్చేసి తింటా ఉందండి, రోజు తింటా ఉంది. కానీ పావురాలు నడత వేరు, కాకి నడత వేరు. కాకి ఎట్లా నడుస్తుంది తెలుసా? స్ట్రైట్ గానే నడవదు, తబాతుంటది. మీరు గమనించండి. ఇలా నడుస్తూ తింటూ ఉండగా వీటన్నిటికన్నా ఎక్కువ తినేస్తుందంటే రైతు అనుకుంటున్నాడు, ఏమి ఈ మధ్య చాలా ఎక్కువ తెస్తున్నాను, ఎందుకు అయిపోతుంది ఈ మేతంతా అని అనుకుంటున్నాడు. సరే పోనీలే, ఆకలి మీద ఉన్నాయి తింటున్నాయి అనుకుంటున్నాడు. మళ్ళీ ఒక ఉదయకాల సమయంలో మళ్ళీ గింజలు వేసాడు. తింటా ఉన్నాయి. హఠాత్తుగా వర్షం పడింది. హఠాత్తుగా వర్షం పడే లోపల వర్షానికి పావురాలన్నీ తడుస్తున్నాయి, కాకి కూడా తడిసింది. కాకి తడిచే లోపల ఉన్న పైన రంగు అంతా పోయింది, నట్టం ఏమైపోయింది, ఒకరోజు బయటపడుతుంది. ఇప్పుడు రైతు చూశాడు, ఎప్పుడని చూస్తుంది కాకి అని చెప్పి తన దగ్గర ఉండే మంచి బెత్తం తీసుకొని కాకిని దబాను కొట్టాడంట. అక్కడ అయిపోయింది. సహోదరి సోదరా, నటించవద్దు దయచేసి. ప్రభువు నటించే వాళ్ళంటే ఇష్టపడదు, యథార్థవంతుల్లో ఇష్టపడతాడు. యథార్థవంతులు ఏం చేస్తాడు తెలుసా? వర్ధలింప చేస్తాడు. యథార్థంగా ఉండు, నిన్ను బలపరుస్తాడు, అన్ని విషయాలు బలపరుస్తాడు. ఆ ప్రకారం మనందరూ యథార్థవంతులుగా ఉందాం. నటించకుండా, నట్టేట మునిగిపోకుండా యథార్థంగా జీవించి ప్రభు రాకడ వరకు దేవుని కృపను, ఆశీర్వాదాన్ని, సమాధానం పొందుతూ దీవించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో చేయనుగా. నటించిన వాళ్ళు ఎవరండి? నెంబర్ 1 ఎవరు నటించారు? యాకోబు నటించి 20 సంవత్సరాల శ్రమల పాలయ్యాడు. తర్వాత ఎవరు నటించారు? ఢిల్లీలో నటించి డబ్బు సంపాదించిందేమో కానీ జీవితం పాడైపోతుంది. బైబిల్లో రాయబడలేదు కానీ జీవితం పాడైపోతుంది. ఇకపోతే ఎవరు నటించి ఉండాలి? సౌలు రాజు దావీదు ఎదుట నటించి నష్టపోయాడు. ఇక 4వదిగా అమ్నోను నటించి పాపం చేయడానికి తన యొక్క చెల్లి ఎదుట, తండ్రి ఎదుట నటించి నష్టపోయాడు. ఇక 5వ వ్యక్తి ఎవరంట? యూదా ఇస్కరియోతు సృష్టికర్తని యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు కాడే నటించి నష్టపోయాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. చాలా భయంకర ప్రమాదాలు వెళ్ళాడు. ఇలాంటి స్థితి మనకు యథార్థవంతులు పొందాం, దేవుని చేత దీవించబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తల వచ్చుదాం, కళ్ళు మోద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కలుద్దాం. కృపగల తండ్రి నీకు వందనాలు. నన్ను మమ్మల్ని ప్రేమించావు నాయన, యెహోవా ప్రేమను బట్టి, దయను బట్టి నీ సన్నిధికి తీసుకొచ్చుకొని నాయన, నీ బిడ్డలంగా మేము నటించుకోండి. నటిస్తే ఎంత ప్రమాదమో 5 మందిని మా ముందు తీసుకొచ్చాం. ప్రభా నీకు వందనాలు. అలాంటి జీవితాలు మాకు ఉండకుండా దావీదు లాంటి యథార్థ పరులుగా, జోసెఫ్ లాంటి యథార్థ పరులుగా, దానియేలు లాంటి యథార్థవంతులుగా మేము ఉండి నీ రాకడ వరకు నీ చేత బలపరచబడుతూ, దీవించబడుతూ, అనేకులు దీవెనకరంగా మారుతూ మా జీవితాలు, మా యొక్క జీవితానికి, మా కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి మేలుకరంగా ఉన్నట్టుగా నీ కృపద ఇచ్చే సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని యథార్థవంతులుగా మారి వారి జీవితాలు కూడా దీవించబడడానికి కృప చూపమని, నటన అనే ఆ యొక్క ప్రవర్తన మాలో లేకుండా సంపూర్ణంగా తొలగించి వేసి నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.